స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా చివరి 5వ టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఆడతాడనుకున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతుండడంతో బీసీసీఐ అతన్ని ఈ టెస్టులో కూడా లెక్కలోకి తీసుకోలేదు. 4వ టెస్టులో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరాడు. ఈ 2 మార్పులతో పాటు 4వ టెస్టు వరకు జట్టులోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. అతడు రంజీ ట్రోఫీలో భాగంగా మార్చి 2 నుంచి ముంబైతో జరగబోయే సెమీస్ మ్యాచ్ కోసం తమిళనాడుకు ఆడనున్నాడు. దీంతో ఈ 3 మార్పులను తప్ప భారత జట్టులో మార్పులేమీ లేవు. ఇది ఇలా ఉంటే 4వ మ్యాచ్ కి రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమిండియా మరింత బలంగా మారింది. ఇదే విషయం ఇప్పుడు ఇంగ్లాండ్ కు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కీలక బౌలర్. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 17 వికెట్లు పడగొట్టాడు. మరి ముఖ్యంగా 2వ టెస్టులో అయితే ఏకంగా 2 ఇన్నింగ్స్ లోని ఇంగ్లాండ్ పై విరుచుకుపడ్డాడు. తన బౌలింగ్ కారణంగానే టీమిండియా మొదటి టెస్టు ఓటమికి 2వ టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. ఇక ప్రతి మ్యాచ్ లోని వికెట్లను కొల్లగొడుతూ ఇంగ్లాండ్ కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలోనే 4వ టెస్టుకు అందుబాటులో లేకపోయినా టీమిండియా యువ ఆటగాళ్లతో భారత్ విజయం సాధించింది. మరి ఇప్పుడు ప్రమాదకర బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి చివరి టెస్టుకు టీమిండియాలో చేరడం ఇంగ్లాండ్ జట్టుకు మరింత కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లోనైనా గెలిచి స్వదేశంలో అడుగు పెట్టాలని చూస్తున్న ఇంగ్లాండ్ కు బుమ్రా ఎంట్రీ ఇంగ్లాండ్ కు షాక్ అనే చెప్పాలి.